అదే కదా డాక్టర్ పని అంటే. ఈ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండు, రోజు తీసుకుంటూ ఉండు, రోజు కక్కస్ రావట్లేదు, రోజు వేసుకుంటూ ఉండు. అంటే మూలభూతంగా ఏదో తప్పయింది, నీకు కక్కస్ రాకుండా ఉండటంలో, కక్కస్ బయటకు వస్తే కాదు మళ్ళా అంటుకుంటుంది కదా. ఎంత మటుకు అంటే టాయిలెట్లో అంటుకొని పుడుతుంది. నీళ్ళు వేయాలంటే 10 బకెట్లు వేసినా అది పోవట్లేదు. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు చేసే కక్కస్సు 1 బకెట్ వేస్తే అదంతకదే తుడుచుకొని వెళ్ళిపోవాలి. అక్కడే అంటుకుంటుందంటే అప్పుడే రోగం మొదలైంది మీకు. నేను నవ్వించేదానికి చెప్పట్లేదు ఇవన్నీ నిజంగా అందరి జీవితాల్లో జరుగుతున్న విషాదకరమైన సంగతులు. ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్. ఎంతమందికి ఈ రోగాలు ఉన్నాయంటే 20-25 సంవత్సరానికి మన దేశంలో 150 మందికి డయాబెటీస్ ఉంటుందని విశ్వ ఆరోగ్య సంస్థ ఘోషణ చేస్తుంది. 120 సంవత్సరాల క్రితం ఈ రోగం మన దేశంలో లేనే లేదు. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు? మీ సోదర మామకు, మీ మేనమామకు ఉన్నింది అందుకే నీకు వచ్చింది, మీ మేనత్తకు ఉన్నింది అందుకే నీకు వచ్చింది. ఇంకొక జనరేషన్ ముందుకు పోతే మా మేనత్త లేదు, మా తాత లేదు, ఎవరికీ లేదయ్యా బాబు, ఈ రోగాలు ఎవరికీ లేవు. లేదు లేదు లేదు, మీరు సరిగ్గా పనిచేయట్లేదు. జీవన శైలి, స్ట్రెస్, లైఫ్ స్టైల్. చీఫ్ మినిస్టర్కు వస్తుందయ్యా రోగము, ఇక్కడ ఆటో డ్రైవర్కు వచ్చింది, ఇంట్లో కూర్చున్న ఆడవాళ్లకు వచ్చింది, పని చేస్తున్న లేబరర్స్కు వస్తుంది, చిన్న పిల్లాడు 8 సంవత్సరాల పిల్లాడికి వచ్చింది, 6 సంవత్సరాల పిల్లాడికి రోగం వచ్చింది. లేదు లేదు అవన్నీ మాకు తెలియదు, ఇంత లైఫ్ స్టైల్ డిసీజెస్ అంట. ఏమి లైఫ్ స్టైల్? ఇంకా 6 సంవత్సరాల పిల్లోడు పుట్టలేదు, పెరగలేదు, వాడికి ఏముంది? లైఫ్ స్టైలే ఉందా వాడికి డయాబెటీస్ వచ్చిందంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాడు. మనమందరం అవునా, హెరిడిటరీనా ఇలా అనుకొని ఊరుకుంటున్నాం. అంటే వీళ్ళంతా దే ఆర్ టెల్లింగ్ యూ ఆల్ అన్నెసెసరీ డీటెయిల్స్. ఏమీ నిజం కాదు. నిజంగా రోగం వచ్చింది చాలా సింపుల్. 120 సంవత్సరాల క్రితం ఈ రోగాలు బీపీ లేదు, థైరాయిడ్ లేదు, గ్యాంగ్రీన్ లేదు, మైగ్రేన్ లేదు, డయాబెటీస్ లేనే లేదు. ఏమీ లేని రోగాల్ని ఈ 25-30 సంవత్సరాల్లో పెంచాము అంటే చిన్న విశ్లేషణ. కారణం ఇంతే, అప్పుడు తింటున్న పదార్థాలు మనం ఇప్పుడు తినటం లేదు అని ఏ డాక్టరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. అంటే విజ్ఞానపు గ్రంథాలయాలన్నీ రాసేశారు. డయాబెటీస్ ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇది వస్తుంది, ఇది చేస్తుంది, అది ఇన్సులిన్, ఇది పది, అది ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని. ఒక్కరికైనా బాగా చేశారా? ఇంతవరకు ఒక్కరికి బాగా కాలేదు డయాబెటీస్. బాగా కావడం అటుంచి వీళ్ళు చెప్పొచ్చేది ఉంటే డయాబెటీస్ వచ్చిందా లైఫ్ లాంగ్. ఎంత మటుకు చెప్పారంటే, నేను 25 సంవత్సరాల నుంచి చెప్తున్నాను డయాబెటీస్ని బాగు చేస్తాను నేను అంటే, వీడేదో పిచ్చోడ్రా వీడు, డయాబెటీస్ ఏమిటి, బాగా కావడం ఏమిటి? ఇప్పుడు రామునికి సీత కావాలి అంటే ఏమంటారు మీరు? రామునికి సీత ఏం కావాలి? భార్య కావాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట. వేల సంవత్సరాల నుంచి ఈ మాట ఉంది. కానీ ఈ మాట మన భారతదేశం దాటి వేరే దేశాలకు ప్రచురించలేదు. మీరు అమెరికాకి వెళ్ళి రామునికి సీత ఏం కావాలని అడిగితే వాట్ అని అంటారు. కానీ మీరు ఇప్పుడు ఏ దేశంలో ఏ మూలకైనా వెళ్ళి డయాబెటీస్ బాగవుతుంది అంటే చిన్న పిల్లాడు కూడా నన్ను చూసి పిచ్చోడా అంటాడు. అంటే గడిచిన 34 సంవత్సరాల్లో డయాబెటీస్ ఈజ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అని అందరికీ తెలిసింది.
వేల సంవత్సరాల నుంచి రాముడికి సీత ఏం కావాలని తెలిసింది. మన దేశం నుంచి బయటికి వెళ్ళట్లేదు. కానీ 30-40 సంవత్సరాల్లో మీరు ఆఫ్రికాలో ఉన్న ట్రైబల్స్ అడిగినా కానీ డయాబెటీస్ వస్తే బాగా కాదని చెప్తారు. అంటే అంత వేగంగా ఈ విషయాన్ని ఈ కంపెనీలు అందరికీ అందేట్లు చేశాయి. ఎందుకంటే మీకు ఈ డయాబెటీస్ వస్తే మీరు మా ట్యాబ్లెట్లు, మా ఇంజెక్షన్లు తీసుకోవాలి అనే విషయాన్ని మీ మెదడులో నూరిపోశారు. దట్స్ ఇట్. అంతేకాదు, బీపీ వచ్చినా లైఫ్ లాంగే, థైరాయిడ్ వచ్చినా లైఫ్ లాంగే, పీసీఓడి వచ్చినా లైఫ్ లాంగే. లేకపోతే కత్తి చాకు పెట్టుకుని ఉన్నాము, రండి తీసేస్తాం. గర్భకోశంలో గడ్డనా, గర్భకోశం తీసేస్తాము. గాల్ బ్లాడర్లో రాయా, గాల్ బ్లాడర్ని తీసేస్తాము. కిడ్నీలో స్టోనా, షూట్ చేస్తాము. ఒక్క రాళ్ళు పోయి 10 రాళ్ళు అవుతాయి, తర్వాత కిడ్నీ తీసేస్తాము. ఎందుకు? మా దగ్గర డయాలిసిస్ యూనిట్ ఉంది, రండి డయాలిసిస్ చేస్తాం. అంటే ఈ విజ్ఞానపు అంచులు టెక్నాలజీని అమ్ముకునేదానికి తయారవుతున్నాయి. కానీ మీకొచ్చిన రోగాల్ని పరిశోధించి బాగు చేసేదానికి ఒక్క నయా పైసా ఖర్చు పెట్టడం లేదు వాళ్ళు. అర్థమవుతుందా నేను చెప్పేది? There is not even a single person who want to cure you. మీ రోగాన్ని అలాగే నాంచి మిమ్మల్ని జీవచ్ఛవాలుగా మార్చేదానికి అన్ని రకాల సరంజామా సిద్ధత చేసుకుంటున్నారు. దట్స్ ఆల్ దట్ సైన్స్ ఈస్ డూయింగ్, నథింగ్ ఎల్స్. ఎందుకంటే రోగపు మూలమేమిటి అని ఎవ్వడు అడగట్లేదు. ఎందుకు వచ్చింది డయాబెటీస్? రక్తంలో చక్కెర ఎక్కువైంది అని చెప్తున్నారు. ఎందుకు చక్కెర ఎక్కువైంది? పొద్దుటి నుంచి రాత్రి వరకు మీరు తినేదంతా చక్కెరే. బియ్యం పిండి, గోధుమ పిండి, పాలు, చక్కెర నోట్లోకి వేసింది. టూత్ పేస్ట్ నుంచి రాత్రి పడుకుంటే పాలల్లో చక్కెర కలుపుకొని పసుపు వేసుకొని తాగండి అంట. హార్మోన్లు చక్కెర తప్పితే ఇంకేమీ పోవట్లేదు. ఈ బియ్యం పిండి 30 నిమిషాల్లో మీ రక్తానికి గ్లూకోజ్ను టన్నులు అందజేస్తుంది. 100 గ్రాములు మీరు బియ్యం తింటే అందులో 38 గ్రాములు గ్లూకోజ్ మీ రక్తంలోకి 25 నిమిషాలు 30 నిమిషాల్లో టప్ అని వచ్చేస్తుంది.